శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. పలువురు సిబ్బంది టన్నెల్లో చిక్కున్నారు. సొరంగంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తున్నాం శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. పలువురు సిబ్బంది టన్నెల్లో చిక్కున్నారు. సొరంగంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బిసి సొరంగ మార్గాల పనుల్లో అపశృతి చోటు చేస్తుంది. ఉదయం సొరంగ మార్గానికి సంబంధించి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కార్మికులతో పాటు ఇంజనీర్లు కూడా సొరంగ మార్గ పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలోనే బయటి వైపు ఒక గోడ కూలినటువంటి నేపథ్యంలోనే మొత్తం 15 మంది ఇంజనీర్లతో పాటు కార్మికులు కూడా లోపల చిక్కుపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఒక 6 కార్మికులకు మాత్రం గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం శ్రీశైలం ఎడమ గట్టుకు సంబంధించి 44 కిలోమీటర్ల మేర సొరంగ మార్గ పనులు కొనసాగుతున్నాయి. అయితే 33 కిలోమీటర్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంత పెండింగ్ పడ్డటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి సమయంలో సొరంగ మార్గ పనులు మళ్ళీ యథావిధిగా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఈ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 15 మంది ఇంజనీర్లు కార్మికులు అందులో చిక్కుపోయినట్టు మనకైతే సమాచారం అందుతుంది. కార్తీక్, మొత్తం పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనారు. థ్యాంక్ యూ అశోక్.